తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గుల్ డివిజన్లోని ప్లాటినం సిటీలో ఉన్న శ్రీ కృత్య ప్రత్యంగిరదేవి పీఠంలో శ్రీ గుప్తజల వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు జూలై 15 నుంచి 24 వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా పీఠాధిపతి శ్రీ 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 సదాపూర్ణి కృత్యానందం తంత్రి అయ్యార్ తెలిపారు. గతంలో కాశీ క్షేత్రంలోని పవిత్ర గంగానది ఒడ్డున జలగుండంపై అగ్నిగుండాన్ని ప్రతిష్ఠించి నిర్వహించిన అరుదైన కృత్య తంత్ర విధానంలో భారతదేశంలోని రెండవసారి శ్రీ గుప్తజల వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను తమ పీఠంలో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అమ్మవారు కల్పవృక్షంగా కొలువై ఉండాలనే సంకల్పంతో 108 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతుతో ప్రత్యేక జలగుండాన్ని ఏర్పాటు చేసి దానిపై అగ్నిగుండాన్ని నిర్మించి శ్రీ జలవారాహి ప్రత్యంగిరదేవి హోమాలను నిర్వహిస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఇక జూలై 15 నుంచి 24 వరకు తాంత్రిక సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మూలమంత్ర జపాలు, హోమాలు, జలాభిషేకాలు, శత్రు సంహార క్రతువులు, రక్షణ క్రతువులు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఇక జూలై 24న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీగుప్త జల వారాహి దేవిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని పీఠాధిపతి కోరారు. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక విధానంలో జలగుప్త వారాహీదేవి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవవేతముగా మన హైదరాబాద్ ప్రాంతంలో బాలాపూర్ మండలంలో నాదర్గుల్ స్ఫూర్తి కాలేజీ బ్యాక్ సైడ్ కృత్య ప్రత్యంగరాదేవి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. 14 సంవత్సరాల పాటు గుప్త వారాహీదేవి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు కృత్యాతంత్ర విధానంలో నిర్వహించేటటువంటి విధానంలో 3వ సంవత్సరము జల గుప్త వారాహీదేవి మాత ఆరాధనలు మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము 100 సంవత్సరాల సంకల్ప శక్తి, హైందవ విధానానికి దేవీ దేవతల యొక్క శక్తిని సమకూరేటటువంటి విధానముగా విశేషమైనటువంటి భక్తులు వివిధ దేవీ దేవతలను దర్శించుకొని వారికి ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగేటటువంటి విధానముతో వారికి అనుగ్రహతని ప్రసాదించాలి అనేటటువంటి విధానముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 2వ సంకల్పము మా ఆశ్రమ విధానమైనటువంటి దేవత క్షేత్రపాలకి అయినటువంటి వారాహీదేవి మాత ఒక 100 సంవత్సరాల వరకు విశేషమైనటువంటి శక్తిని ఏ మంత్ర విధానముతో అయితే, ఏ క్రియా విధానముతో అయితే, ఏ తంత్ర విధానముతో అయితే మేము పూజా కార్యక్రమ విధానాలు నిర్వహిస్తున్నామో అదే విధమైనటువంటి పూజా మంత్ర తంత్ర క్రియా విధానాలతో అమ్మవారు విశేషమైన శక్తి దాల్చి వచ్చినటువంటి వారి యొక్క కష్టములను తీరుస్తూ కల్పవృక్షముగా కొలువై ఉండాలని చెప్పి మేము సంకల్పముతో 108 అడుగులతో 14
భాగము 14 విధముల వెడల్పుతో 6 అడుగుల లోతుతో జలగుండాన్ని తయారు చేసి దానిపైన అగ్నిగుండాన్ని పెట్టి కృత్య సమేతంగా ఉన్నటువంటి జల వారాహి ప్రత్యంగరాదేవి హోమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు 3వ రోజు. ఈరోజు తిరస్కరణి వారాహిదేవి మహాలక్ష్మికి అనుసంధానము చేస్తూ అమ్మవారి యొక్క కూష్మాండల బలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రేపు 4వ రోజున కిరాత వారాహిదేవి మాత అమ్మవారి విధానంలో ఏదైనా సంకల్పం మనకి సంపూర్ణముగా అందాలి అనంటే ఎవరైనా సరే తెలిసినటువంటి వారు రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ ఇతర విధానాల్లో కిరాత వారాహిదేవి అమ్మవారి గురించి తెలిసినటువంటి వారు వారాహి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల్లో గుప్తంగా రహస్యంగా రథ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ రథ పూజా కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళకి జన ఆకర్షణ శక్తితో విశేషమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటిది 4వ రోజున సాయంకాలమున 6:30 గంటలకు అమ్మవారికి కిరాత వారాహి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవవేతముగా మేము ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా తరలివచ్చి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. స్టార్టింగ్ ఎన్ని రోజులు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా జూలై 15వ తారీఖు నుండి జూలై 24వ తారీఖు వరకు అమ్మవారి యొక్క కృత్యాతంత్ర విధానంలో వారాహిదేవి మాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 5వ రోజున బృహద్వార వారాహిదేవి మాత అమ్మవారి ఆరాధనలు చేస్తాము. సమిధులు అనగా హోమం పుల్లలకు పుట్టమట్టిని పెట్టి ఆ పుట్టమట్టిని తీసుకొని సమిధని అగ్నిలో ఆహుతిగా అందించేటటువంటి క్రియ. ఇది రైతులకు, రియల్ ఎస్టేట్ విధానానికి సంబంధించిన వారికి, అలానే భవన నిర్మాణం చేసేటటువంటి వారికి, లేదా ఇటుకలు ఇటువంటి అమ్మేటటువంటి వారు ఎవరైతే ఇబ్బందికరమైన విధానాల్లో ఉంటారో వారు బృహద్వార వారాహిదేవి పూజా కార్యక్రమాలు చేసి ఆ మట్టిని తీసుకొని వెళ్ళి పొలంలో కానీ, రియల్ ఎస్టేట్ విధానమైనటువంటి వెంచర్లో కానీ, లేదా ఇసుకతో ఉన్నటువంటి వ్యాపార విధానాల్లో ఉన్నటువంటి వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. 5వ రోజు మేము చేసేటటువంటి కార్యక్రమం అది. 6వ రోజున సింహారూఢ వారాహిదేవి మాత. ఈ సింహారూఢ వారాహిదేవి మాత ఎవరికైనా సరే విశేషమైనటువంటి భయముతో ఉన్నటువంటి బెదిరింపులు అనేటటువంటి ఎదుర్కొనేటటువంటి వారికి ధైర్యముగా అనుగ్రహణ కలగచేసేటటువంటి రక్షని అందించేటటువంటి విధముగా మేము 6వ రోజు నిర్వహించేటటువంటిది. 7వ రోజున అశ్వారూఢ వారాహిదేవి మాత గుర్రముపై ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధనలు చేస్తాము. వేగవంతముగా జీవితంలో ఎదగాలి అనుకునేటటువంటి వారు, ఇప్పటి వరకు అస్సలు ఎదగలేక అనేకమైనటువంటి విషయాల్లో ఓటమిని ఎదురు చూస్తున్నటువంటి వారికి సింహారూఢ దేవత, అశ్వారూఢ దేవత అనుసంధానము చేసి వారాహిదేవి మాత పూజా హోమ కార్యక్రమాలు అందిస్తాము. 8వ రోజున ప్రత్యంగరాదేవిని అనుసంధానము చేసి కృత్యాతంత్ర విధానములో ప్రయోగ దేవత అయినటువంటి ప్రత్యంగరాదేవి మాత పరమంత్రభక్షిణి, పరమంత్ర ప్రయోగినిగా శత్రువులను సంహరించేటటువంటి విధానముగా కొనసాగేటటువంటి పూజని చేస్తాము. ఈ 8వ రోజు చాలా ముఖ్యమైనటువంటిది. నవరాత్రుల్లో 4వ రోజు, 8వ రోజు చాలా విశేషమైనవి. 8వ రోజు చేసేటటువంటి కార్యక్రమము శత్రువులు మనల్ని ఏ విధముగా నాశనం చేయాలని ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలు తిరిగి వారికే తిప్పి కొట్టుకునేటటువంటి విధానముగా వారాహి ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి పూజా విధానాల్లో చాలా చాలా ప్రముఖమైనటువంటిది. అటువంటిది 8వ రోజు పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. 9వ రోజున మహావారాహిదేవిగా అమ్మవారికి విశేషమైనటువంటి పుష్ప అర్చన కార్యక్రమంతో వారాహిదేవి మాత కళ్యాణ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి 11వ రోజు శనివారం రోజు 26వ తారీఖు రోజున పూర్ణావతి కార్యక్రమంతో ముగింపు చేస్తాము. శుక్రవారము అనగా 10వ రోజున కళ్యాణోత్సవం చేస్తాము. 9వ రోజు రాత్రి అమ్మవారికి విశేషమైన పుష్పార్చన సేవ చేసి అమ్మవారికి తెల్లారి కళ్యాణ ఉత్సవం చేసి ఆ తర్వాత 11వ రోజు పూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది నాదర్గుల్ ప్రాంతంలో స్ఫూర్తి కాలేజీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలములో అమ్మవారి ఆలయ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఆలయ నిర్మాణము కూడా పూర్తిగా కృత్యా విధానమైనటువంటి సాంప్రదాయ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అధిక జ్యేష్ఠ మాసములో శరభేశ్వర అష్టభైరవ సమేత
స్తూపాన్ని ప్రతిష్ఠ చేసుకొని భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రతగా కాలభైరవ పూజలు అష్టమి తిథి నాడు నిర్వహించేటటువంటి విధానం కొనసాగుతుంది. అందరూ వచ్చి అమ్మవారిని, అష్టభైరవుల్ని, శరవేశ్వరుని దర్శించుకొని మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం పొందగలరని తెలియచేస్తున్నాము. ఇక్కడ అమ్మవారి విధానంలో కూడా మీరు వచ్చి అడగగానే పూజలు చేసేటటువంటిది ఉండదు. నెలలో ఒక 4-5 రోజులు మాత్రమే భక్తులకు ఎవరికైనా సరే వారి పర్సనల్గా ఏదైనా సమస్య ఉంటే చేయడం జరుగుతుంది. అన్ని చోట్లగా ప్రతిరోజు వచ్చినట్టుగా ఇక్కడ పూజా విధానాలు వాళ్ళ దగ్గర చేసేటటువంటిది ఉండదు. ప్రతి నెలలో ఒక 5-6 కన్నా ఎక్కువగా చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ సాధన విధానంతో మంత్ర క్రియాశక్తితో చేసేటటువంటి పూజాది కార్యక్రమం కాబట్టి నెలకు 4-5 మాత్రమే ఎవరైనా సరే వారి యొక్క పర్సనల్గా చేయించుకోవాలనుకున్నటువంటి వారు కలిసి చేయించుకోవచ్చు. అమ్మవారి కార్యక్రమాల్లో ఎటువంటి విధానమైనా ఎటువంటి విషయమైనా ఛేదించగలిగేటటువంటి కృత్యాదేవత మంత్ర విధానముతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా పేరు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్. కృత్య తంత్ర విధానము మా గురువు గారి దగ్గర గత 19 సంవత్సరాలుగా నేను ఈ తాంత్రిక విధానమైనటువంటి కృత్య విధానాన్ని అభ్యసించడం జరిగింది. వారి యొక్క విధానములో కొనసాగుతూ ఈ కృత్యాతంత్ర విధానానికి విశేషమైనటువంటి 1224 దేవీ దేవతలు అనుసంధానమై ఉంటారు ప్రత్యంగరాదేవి మాతకు. ఈ దేవీ దేవతల ఆరాధనలు ప్రతినిత్యం ఒక దేవత ఆరాధనతో నిర్వహించుకుంటూ వెళ్తాము సంవత్సర కాలం మొత్తము. ప్రత్యంగరాదేవి మాతకి కృత్యాతంత్రంలో 1916 హోమాలు ఉంటాయి. ప్రతి నెలలో 47 హోమాలను నిర్వహిస్తూ ప్రతినిత్యము నిత్య అగ్నిహోత్రమును వెలుగుతూ ఉంటుంది ఇక్కడ. అదేవిధముగా కృత్యలు 64 కృత్యలు ఉంటాయి. వీళ్ళని ప్రయోగ దేవతలు అంటారు. శుభయోగముగా ఉన్నటువంటి వారు అశుభయోగములో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అమ్మవారు అనుగ్రహించడానికి కృత్యాతంత్ర హోమము అనేటటువంటిది ఉంటుంది. ఆ హోమాన్ని నిర్వహించుకున్న వారికి పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ శక్తి కొద్దిగా తగ్గుతూ ఒక 6-7 నెలల్లో పాజిటివ్ శక్తిని నింపుకొని కులదేవతతో అనుసంధానముగా, ఇష్టదేవతతో అనుసంధానముగా వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి విధానముగా ఇక్కడ నిర్వహించే పూజలు ఉంటాయి. అలానే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు సంవత్సరంలో ఆషాఢ మాసంలో గుప్తవారాహీదేవి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసం నెల రోజులు శివకృత్యా దేవత ఆరాధనలు ఉంటాయి. అలానే మనకి మే నెలలో వచ్చి అమ్మవారికి ప్రత్యంగరాదేవి మాతకి విశేషముగా విపరీత ప్రత్యంగరాదేవి మాత ఆరాధనలు ఉంటాయి. ఈ 4 విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. శ్రీ కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం, హైదరాబాద్, బాలాపూర్ మండలం, నాదర్గుల్ ప్రాంతం, ప్లాటినం సిటీ. ఇది ఆలయం మాత్రమే. త్వరలో ఆశ్రమం నిర్మాణం జరగబోతుంది. దాని స్థలము మేము ఎక్కడైనా సేకరించుకున్నాక భక్తుల యొక్క సహాయ సహకారాలతో స్థలం ఏర్పాటైన తర్వాత ఆశ్రమ విధానమైన వివరాలు తెలియజేస్తాం.